సుకన్య సమృద్ధి యోజన అనేది మీ కుమార్తె ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేగల ఒక ప్రత్యేక పథకం. ఆమె పెద్దయ్యాక పై చదువుల కోసం లేదా వివాహ సమయంలో ఖర్చుల కోసం మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరమే ఉండదు. ట్యాక్స్ మినహాయింపు అదనపు ప్రయోజనం. ఎస్ఎస్వై పథకానికి అర్హతలేంటి? దరఖాస్తు విధానం ఎలా? 15 ఏళ్ల పాటు డబ్బులు కడితే 21 ఏళ్ల తర్వాత ఎంత వస్తుంది? సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఆన్లైన్లో ఎలా తెరవాలి? ఎస్ఎస్వై ఇన్స్టాల్మెంట్లను ఆన్లైన్లో చెల్లించవచ్చా? ఇలాంటి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి పథకం సుకన్య సమృద్ధి యోజన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా అమ్మాయిల చదువుకు, వారి పెళ్లి వయసుకు వచ్చే సమయానికి పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు. అంతేకాదు, ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు. ట్యాక్స్ పేయర్లు ఈ పథకం కింద పన్ను మినహాయింపు పొందగలగటం అదనపు ప్రయోజనం. కేంద్ర ప్రభుత్వ బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్లో భాగంగా 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద సంవత్సరానికి కనిష్టంగా 250 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 వరకు ఎంత మొత్తమైనా జమ చేయవచ్చు. మీ కుమార్తె 18 ఏళ్లు వచ్చేసరికి ఈ ఖాతాలో మంచి మొత్తంలో డబ్బులుంటాయి. దీనిపై ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు కూడా లభిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి అన్నది ఒక్కసారి చూస్తే, సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఒక పొదుపు పథకం. ఇది వారి చదువు, వివాహం లాంటి ఖర్చుల కోసం డబ్బును ఆదా చేయడానికి దోహదపడుతుంది. 15 ఏళ్ల పాటు ఖాతాలో డబ్బు జమ చేస్తే చాలు, 21 ఏళ్ల తర్వాత మంచి మొత్తం తిరిగొస్తుంది. ఈ పథకాన్ని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇక అర్హతలు, ఎస్ఎస్వై ఖాతా ఎవరు ప్రారంభించవచ్చు అనే వివరాలు చూస్తే, సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచే సమయం నాటికి బాలిక వయస్సు 10 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 బాలికల కోసం ఎస్ఎస్వై ఖాతా తెరవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో కవల పిల్లలు, ట్రిప్లెట్స్, 3వ సంతానం పేరు మీద కూడా ఎస్ఎస్వై ఖాతా తెరవటానికి అనుమతిస్తారు. ఇక బాలిక తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులకు మాత్రమే ఎస్ఎస్వై ఖాతాను తెరిచేందుకు అనుమతి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఎలా తెరవాలి అంటే, ఎస్ఎస్వై ఖాతా తెరవటానికి మీరు మీకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకు అనగా ఎస్బీఐ, పిఎన్బి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకులకు వెళ్ళి ఫామ్ నింపవచ్చు. లేదా మీరు ఇంటర్నెట్ నుంచి సుకన్య సమృద్ధి యోజన దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసి దాని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ ఫామ్ను నింపి అవసరమైన పత్రాలన్నింటినీ తీసుకొని సమీపంలోని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. ఖాతా తెరిచిన తర్వాత మీరు దాన్ని ఆన్లైన్లో నిర్వహించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కోసం అవసరమైన పత్రాలేంటి అన్నది ఒక్కసారి చూస్తే, బాలిక జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఐడెంటిటీ కార్డ్ అనగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు లాంటివి ఉపయోగించవచ్చు. ఇక అడ్రస్ ప్రూఫ్ అనగా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో దేన్నైనా వాడవచ్చు. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బాలిక మరియు తల్లిదండ్రులవి. సుకన్య సమృద్ధి యోజన ప్రయోజనాలేంటి అన్నది ఒక్కసారి చూస్తే, మీ కుమార్తె భవిష్యత్తు కోసం ఇది ఒక మంచి పెట్టుబడి. ఖాతాదారుడికి గరిష్ట వడ్డీ రేటు 8.2% లభిస్తుంది. అంతేకాకుండా ఈ వడ్డీ రేటు ప్రతి 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. ఇప్పటికే పలుమార్లు అప్డేట్ చేసి మరింత లబ్ధి చేకూర్చారు. ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద 1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. సంవత్సరానికి 250 రూపాయల నుంచి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. అమ్మాయి పై చదువులకు డబ్బు అవసరమైతే 50% అందులో నుంచి తీసుకోవచ్చు. ఇది ప్రభుత్వ హామీతో కూడిన పథకం కాబట్టి సురక్షితమైనది మరియు ఎలాంటి రిస్క్ కూడా లేనిది. సుకన్య సమృద్ధి యోజన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి సుకన్య సమృద్ధి యోజన ఫామ్, సుకన్య సమృద్ధి యోజన అప్లికేషన్ ఫామ్, సుకన్య సమృద్ధి యోజన ఫామ్ ఐసిఐసిఐ, ఎస్ఎస్వై అకౌంట్ ఓపెన్ ఐసిఐసిఐ ఫామ్,
సుకన్య సమృద్ధి అకౌంట్ ఫామ్ ఎస్బీఐ, సుకన్య సమృద్ధి యోజన ఎస్బీఐ. ఎస్ఎస్వైలో ఎన్నేళ్ల వరకు డబ్బు జమ చేయాలి, 21 ఏళ్ల తర్వాత ఎంత వస్తుంది అన్న వివరాలు ఒక్కసారి చూస్తే, సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా మీరు 15 సంవత్సరాల వరకు డబ్బును జమ చేయాలి. ఆ తర్వాత దానిపై వడ్డీ వస్తుంది. మీరు ప్రతి నెల ఎంత మొత్తం డబ్బు జమ చేస్తారన్న దానిపై ఆధారపడి మెచ్యూరిటీ సమయంలో డబ్బు వస్తుంది. ఉదాహరణకు మీరు ప్రతి నెల 1000 రూపాయలు ఖాతాలో జమ చేస్తే 21 ఏళ్ల తర్వాత మీ అసలు మొత్తం కలిపి 1,80,000 అవుతుంది. దీనిపై వడ్డీ 3,74,612 రూపాయలు ఒక అంచనాగా అవుతుంది. అంటే అసలు వడ్డీ కలిపి మీకు మొత్తంగా 5,54,612 రూపాయలు వస్తాయి. సుకన్య సమృద్ధి యోజన నుంచి డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చు అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. ఎస్ఎస్వై ఖాతా మెచ్యూరిటీ 21 ఏళ్ళు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ముగిసిపోతుంది. అంటే డబ్బు మొత్తం తీసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత ఈ డబ్బు పూర్తిగా పన్ను రహితమవుతుంది. ఎలాంటి ట్యాక్స్ కూడా పే చేయవసరం లేదు. మీ అమ్మాయి ఉన్నత విద్య కోసం 18 సంవత్సరాల వయస్సు తర్వాత 50% డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం పై చదువులకు సంబంధించిన పత్రాలను నిర్ణీత దరఖాస్తు ఫామ్తో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ అమ్మాయికి 18 ఏళ్ల వయస్సు తర్వాత వివాహం చేస్తే ఎస్ఎస్వై ఖాతాను మూసివేయవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఎలా మూసివేయాలి అన్న వివరాలు చూస్తే, 21 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఆటోమేటిక్గా మూసివేయబడుతుంది. మీరు నిర్ణీత సమయం కంటే ముందే ఖాతాను మూసివేయాలనుకుంటే కొన్ని నియమాలున్నాయి. అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అమ్మాయికి వివాహం జరగబోతుంటే వివాహ తేదీకి 1 నెల ముందు నుంచి వివాహం తర్వాత 3 నెలల వరకు ఫామ్ నింపి దరఖాస్తు చేసుకోవచ్చు. అమ్మాయి వివాహ ధృవీకరణ పత్రంతో పాటు వయస్సు ధృవీకరణ పత్రాన్ని కూడా జత చేయాల్సి ఉంటుంది. అనుకోని పరిస్థితి ఎదురైతే ఎస్ఎస్వై డబ్బులు ఎలా తీసుకోవాలి అన్న డౌట్ కూడా ఉంటుంది. ఒకవేళ అనుకోని పరిణామాల నేపథ్యంలో బాలిక మరణిస్తే మొత్తం డబ్బు వడ్డీతో సహా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఖాతాలో జమ చేయబడుతుంది. బాలికకు తీవ్రమైన అనారోగ్యం ఉంటే డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. తండ్రి లేదా సంరక్షకుడు మరణిస్తే డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. అమ్మాయికి మరొక దేశం పౌరసత్వం లభించినా ఖాతా తెరిచిన తర్వాత బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కు వాయిదాలు చెల్లించడం కష్టమనిపించినా ఖాతాను మూసివేయవచ్చు. ఎస్ఎస్వైలో డబ్బు జమ చేయడానికి నియమాలేంటి అన్నది ఒకసారి చూస్తే, సంవత్సరానికి కనీసం 250 రూపాయలు మరియు గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు జమ చేయవచ్చు. 15 ఏళ్ల వరకు క్రమం తప్పకుండా ఈ ఖాతాలో డబ్బు జమ చేయాలి. 15 సంవత్సరాల తర్వాత డబ్బు జమ చేయనవసరం లేదు. ఖాతాలో జమ చేసిన డబ్బుపై వడ్డీ వస్తూనే ఉంటుంది. ఇక సుకన్య సమృద్ధి యోజన పథకం లక్ష్యాలేంటి అన్నది ఒకసారి చూస్తే, అబ్బాయిలు అమ్మాయిల మధ్య వివక్షను తొలగించటం, పుట్టక ముందే లింగ నిర్ధారణ పరీక్షలను నివారించటం, బాలికల భద్రత కల్పించటం, విద్య ఇతర రంగాలలో బాలికల భాగస్వామ్యాన్ని అవకాశాలను పెంపొందించటం.